ప్రైజ్ లార్డ్ పిల్లలందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఇలా మనం ఇంకొక లెసన్ గురించి నేర్చుకోవడానికి, ఇంకొక పర్సన్ గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. సో ఈరోజు మనం లెసన్ నెంబర్ 7లో ఉన్నాము. 7th లెసన్లో ఉన్నాము. ఈరోజు దెబోరా అనే ఒక స్త్రీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో మనము బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా గురించి ఒక్కసారి మనం విందాము. బైబిల్ పోర్షన్ వచ్చేసి న్యాయాధిపతులు 4వ అధ్యాయములో ఇది చదివిన ఎడల మనం క్లియర్గా మనము తెలుసుకోవచ్చు ఏమేమి వీడియోలో చూస్తున్నాము. నెక్స్ట్ మెమరీ వర్స్ నేను చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము ఇంకా 1, 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతాను. Psalm 103 chapter verses 1 and 2. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. ఇప్పుడు ఈ లెసన్ ఒక ముఖ్య ఉద్దేశము, మనం ఏం నేర్చుకోబోతున్నాం, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడని ఒక లైన్ మనం విందాం. ఎవరైతే దేవుడికి తను తాను అప్పగించుకుంటారో వాళ్ళు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, దేవుడు వారిని బలంగా వాడుకుంటాడు. దేవుడు వారితో మాట్లాడి వారిని చివరి వరకు నడిపిస్తాడు అనే ఒక విషయం మనం ముఖ్యంగా ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ముందు లెసన్లో మనకి అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో యాజ్ యూజువల్గా మనం లాస్ట్ లెసన్ గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. లెసన్లోనికి వెళ్ళే ముందు ఎవరి గురించి నేర్చుకున్నాం అందరికీ గుర్తుంది కదా, అందరూ ఆ వీడియో చూసారని నేను నమ్ముచున్నాను. మనం యెహోషువ గురించి లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను అద్భుతంగా కానానికి నడిపించిన ఒక గొప్ప నాయకుడు యెహోషువ కదా. సో లాస్ట్ లెసన్లో మనము యాక్చువల్లీ కొన్ని చెప్పడం మిస్ అయ్యాయి అనమాట. నేను అది ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను యెహోషువ గురించే. సో ఇలా ఇశ్రాయేలీయులను అద్భుతంగా నడిపించిన జోషువ యుద్ధం లేకుండానే ఎరికోను ఇంకా అతను హాయి పట్టణాన్ని కూడా వాళ్ళు పట్టుకున్నారు. సో ఈ ఎరికోను పట్టుకోనక ముందు మనకు తెలుసు కదా, వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళారు. 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చారు. ఇంకా యెహోషువ కాలేబులు అయితే మంచి సమాచారం తెచ్చి మనము తప్పకుండా కానానిని పట్టుకోగలుగుతాం, ఎరికోను పట్టుకోగలుగుతాము, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడని వాళ్ళు అనడం మనం లాస్ట్ లెసన్లో క్లియర్గా మనము విన్నాం. ఇక్కడ ఒక పని జరుగుతుందన్నమాట. అదేంటంటే చెడ్డ సమాచారం తెచ్చిన వారిపైన దేవుడు చాలా కోపం తెచ్చుకుంటాడు, చాలా బాధపడతాడు. యాక్చువల్లీ ఏంటంటే దేవుడు ఎంత ప్రేమించి అద్భుతంగా ఇశ్రాయేలీయులను అందరి జనాంగంలో వారిని ఎన్నుకొని వారిని అక్కడి నుంచి విడిపించి వారికి కానాను ఇద్దామని దేవుడు అనుకుంటాడు కదా. దేవుడు ప్లాన్ అది. కాకపోతే వీరు చివరికి అడుగు పెట్టే ముందు వారు ఏమంటారు, మనము పట్టుకోలేమని చెప్పేసి ఒక అవిశ్వాసము చూపిస్తారు కదా, ఒక అవిధేయతను చూపిస్తారు. ఇంకా ఆ మార్గ మధ్యలో కూడా వారు చాలా సనగడం కానీ అలా చాలా జరుగుతాయి. ఆహారం గురించి, నీళ్ళ గురించి కానీ, యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా సనుగుతారు. సో ఈ ప్రయాణంలో జరిగిన వాటి గురించి, ఇంకా అతి ముఖ్యంగా ఎరికోను పట్టుకోకుండా వారు ఏదైతే చెడ్డ సమాచారం తెచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరంతో నిండిపోతారో ఆ విషయాన్ని బట్టి దేవుడు చాలా బాధపడి వారికి కానానుని ఇవ్వద్దని చెప్పేసి దేవుడు నిర్ణయించుకుంటాడనమాట. సో దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఒక పనిష్మెంట్ని ఇస్తాడు. అక్కడ వారు ఆ కానానికి చేరుకొనకుండా తిరిగి వారిని అదే అరణ్యంలో 40 సంవత్సరములు తిప్పినట్టు మనం చదువుతాం బైబిల్లో. సో వీరు వేగు చూడడానికి ఎన్ని రోజులు వెళ్తారు, మొత్తం 40 రోజులు పడుతుంది కదా వెళ్ళడానికి, తిరిగి రావడానికి వారికి మొత్తం 40 days పడుతుంది. సో దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున వారిని అరణ్యంలో తిప్పుతాడనమాట. అంటే 40 days ఈజ్ ఈక్వల్ టు 40 years. 40 రోజులకి 40 సంవత్సరములను వారిని ఆ అరణ్యంలోనే అక్కడే చుట్టూ తిప్పి వారిని పూర్తిగా అక్కడ చనిపోయేలాగా చేస్తాడనమాట. సో యెహోషువ కాలేబులు మాత్రమే, మంచి సమాచారం తెచ్చిన వారు మాత్రమే ఆ కానానికి చేరుకున్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తాము ఎర్ర సముద్రం నుంచి 6 లక్షల కాల్బలము వాళ్ళు బయలుదేరినట్టు మనం చూస్తాం ఐగుప్తు నుంచి కదా. అంటే జస్ట్ వాళ్ళు పురుషులు మట్టుకే 6 lakhs members బయలుదేరారు. వారికంటే ఇంకా స్త్రీలు, పిల్లలు అంతా కలిసి చాలా మందే బయలుదేరారు అక్కడ నుంచి. ఆ ఎర్ర సముద్రం దాటిన వారిలలో ఓన్లీ యెహోషువ కాలేబులు మట్టుకు యోర్దాను దాటి
ఎరుకోను ఇంకా కానానుని పట్టుకోవడానికి దేవుడు వారికి కృపనిచ్చాడనమాట. ఇది ఎంత విచిత్రమైన విషయం కదా! అంతమందిని దేవుడు విడిపించినా కానీ వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ఓన్లీ యెహోషువ కాలేబులే కానానికి చేరుకుంటారనమాట. సో ఓన్లీ యెహోషువ కాలేబులేనా అని అనుకుంటే కాదు. అరణ్యంలో 40 సంవత్సరములు తిరిగారు కదా! ఆ తిరిగిన వాళ్ళలో పుట్టిన కొత్త జనం ఎవరైతే ఉంటారో, అంటే 20 సంవత్సరముల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో, మంచి చెడ్డలను తెలియని ఎవరైతే పిల్లలు ఉంటారో వారితో పాటు యెహోషువ కాలేబులు చేరుకుంటారన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? ఆ పాపంలో ఎవరైతే భాగం చేసుకోరో, అంటే పాపం చేయని వారిని దేవుడు ఎన్నుకుంటారనమాట. దేవుడు తను ప్రేమించి తను ఇవ్వాలనుకున్న కానానుని ఎవరైతే తృణీకరించారో అలాంటి వారిని దేవుడు పూర్తిగా తుడిచేసి ఆ పాపంలో ఎవరైతే పాలుభాగస్తులు లేకుండా ఉన్నారో వారిని, ఆ కొత్త తరాన్ని దేవుడు యెహోషువ కాలేబులతో పాటు కానానికి చేరుస్తాడని ఇదొక ఇంపార్టెంట్ విషయం. మనము మిస్ అయ్యాం యాక్చువల్లీ. సో అది మీకు నేను తెలియజేయాలనుకున్నా. సో అలా వీరు ఇలా జరిగిన తర్వాత వారు యోర్దాను అనే ఒక నదిని దాటారు కదా! వాళ్ళు అద్భుతంగా యోర్దాను నదిని దాటిన తర్వాత ఎరికోను, నెక్స్ట్ హాయి పట్టణాన్ని కూడా అద్భుతంగా దాటి అలా వారు యెహోషువ నాయకత్వంలో చక్కగా కానాన్ని స్వతంత్రించుకున్నారు. ఇదంతా మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాము కదా! సో ఇప్పుడు మనము దెబోరా అనే వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం. సో ఇలా యెహోషువ కూడా చనిపోయిన తర్వాత ఒక కొత్త తరము ఇశ్రాయేలీల మధ్యలో పుడుతుందనమాట. సో ఈ కొత్త తరానికి యెహోవా అంటే ఎవరో, యెహోవా ఇన్ని రోజులు చేసిన గొప్ప కార్యములు ఏంటో తెలియని ఒక కొత్త తరం అంట వాళ్ళు. ఆ దేవుని భయం లేకుండా తిరిగి మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్తూ మరలా దేవుని బాధ పెట్టే ఒక కొత్త జనాంగం యెహోషువ తర్వాత పుట్టిందంట. సో వీరిని దేవుడు శిక్షించడానికి దేవుడు కొందరిని ఈ ప్రజలను బానిసత్వంలోకి పంపించడం జరుగుతుందన్నమాట. బానిసత్వంలోకి వెళ్ళిన ఈ జనాంగం ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టుకుంటారో క్షమించమని, దేవుడు వారి కొరకు వారిని పూర్తిగా విడిచిపెట్టకుండా దేవుడు వారి కొరకు ఒక్కొక్క న్యాయాధిపతులను ఆయా సమయంలో లేపాడనమాట. న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అంటాం కదా, అంటే న్యాయం తీర్చేవారు. ఏదైనా ప్రాబ్లం తోటి ఎవరైనా మనిషి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేస్తారు, వారికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ సమస్యని తీర్చి వారికి ఒక సొల్యూషన్ని ఇవ్వడం ఒక న్యాయాధిపతి చేసే పని. సో దేవుడు ఇలా పాపం చేసి విగ్రహారాధన చేసిన వారిని ఏం చేస్తున్నాడు, బానిసత్వంలోనికి ఒక రాజ్యానికి పంపిస్తున్నాడు. ఈ బానిసత్వంలోనికి వెళ్ళిన ప్రజలు దేవుడికి ఎప్పుడైతే మొరపెట్టుకుంటారో, ప్రభువా మమ్మల్ని క్షమించని అన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి కొరకు ఒక న్యాయాధిపతిని లేపుతున్నాడు అనమాట. సో ఈ న్యాయాధిపతి చేసే పని ఏంటంటే బానిసత్వంలో బాధపడుతున్న ఇశ్రాయేలీలను ఆ రాజు నుంచి కానీ ఆ సైన్యం నుంచి కానీ విడిపించి రక్షించడమే ఈ న్యాయాధిపతి చేసే మొదటి ఇంపార్టెంట్ పని. నెక్స్ట్ వారికి న్యాయం చేయడానికి కూడా వారు సహాయపడేవారు అనమాట. ఇలా దేవుడు ఇశ్రాయేలీల కొరకు మొత్తం 15 మంది న్యాయాధిపతులను లేపాడు అని చెప్పేసి మనం చూడొచ్చు అన్నమాట. నేను వీరి పేర్లు చదువుతాను. ఒత్నీయేలు, ఏహూదు, షమ్గర్, దెబోరా, గిద్యోను, అబిమెలెకు, తోలా, యాయిరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి ఇంకా సమూయేలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, ఇంకా ఆఖరి న్యాయాధిపతి సమూయేలు అని మనం చూస్తాం. టోటల్గా 15 మెంబర్స్ జడ్జెస్ని దేవుడు ఇశ్రాయేలీలను తన శత్రువుల నుంచి రక్షించడానికి యుద్ధంలలో వారు ఉన్నప్పుడు ఆ యుద్ధంలో కొందరు యుద్ధం చేసి కూడా వారిని గెలిపించినట్టు కూడా మనము చూస్తామన్నమాట. వారిని పూర్తిగా విడిచిపెట్టకుండా దేవుడు వారి కొరకు ఒక రక్షకులుగా వీళ్ళని లేపినట్టు మనం చూస్తాం. సో ఇంతమంది న్యాయాధిపతులలో దేవుడు ఒక స్త్రీని కూడా ఎన్నుకున్నాడు. తన పేరు దెబోరా. సో ఈరోజు తన గురించి మనం నేర్చుకోబోతున్నాం. దెబోరా అనే పేరుకి అర్థం వచ్చేసి తేనెటీగ, హనీబీ. తింటాం కదా మనం, టేస్టీగా ఉంటుంది కదా హనీబీ. సో తిన పేరుకి అర్థం హనీబీ, తేనెటీగ అన్నమాట. సో ఇందాక మనం విన్నట్టు పాపం చేసిన ఇశ్రాయేలీలను దేవుడు బానిసలుగా అప్పచెప్తాడు కదా. సో మొదటి న్యాయాధిపతి రాక మునుపు దేవుడు వీరిని మెసొపొతేమియా రాజైన కూషా నిషాతాయి అతని ఆ రాజుకి బానిసలుగా వారిని పంపిస్తాడనమాట. సో పంపించినప్పుడు మనము ఫస్ట్ టైం ఎక్కడ విన్నాము బానిసత్వం గురించి, అహరోన్ లెసన్లో విన్నాం కదా. ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజ్యానికి వారు బానిసలుగా ఉన్నప్పుడు వారిని చాలా ఇబ్బంది పెట్టాడు కదా. ఇటుక పనులు, మట్టి పనులు అవన్నీ చేపించినప్పుడు వారు కూడా ఆ బాధను భరించలేక మొరపెట్టినప్పుడు మోషేని దేవుడు వారి కొరకు పంపించినాడు. సో సేమ్ ఇక్కడ అలాగే జరుగుతుందన్నమాట. సో ఇలా వీరు మెసొపొతేమియా రాజుకి బానిసలుగా వెళ్ళిన తర్వాత 8 సంవత్సరములు వారు
ఆ రాజ్యానికి బానిసలుగా ఉంటారనమాట. అలా చాలా కష్టపడిన తర్వాత దేవుడికి వారు ప్రార్థన చేయడం, మొరపెట్టడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని వారికి మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలుని వారి కొరకు పంపిస్తాడనమాట. సో ఒత్నీయేలు ఎవరంటే, లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా, కాలేబు గురించి విన్నాం, యెహోషువ కాలేబుల గురించి. సో ఈ కాలేబు ఒక తమ్ముడు కనజు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతని కుమారుడే ఒత్నీయేలు అనమాట. సో దేవుడి ఆత్మ అంటే దేవుడే ఒత్నీయేలుకి తోడై ఉండి ఆ రాజుని ఓడించడానికి యుద్ధానికి ధైర్యంగా ఒత్నీయేలు బయలుదేరి ఇశ్రాయేలీయులను వారి నుంచి విడిపిస్తాడనమాట. సో ఒత్నీయేలు యొక్క నాయకత్వంలో వీరు 40 సంవత్సరంలో నెమ్మదిగా ఇశ్రాయేలీలో ఉంటారని మనం వింటామన్నమాట. సో ఇలా ఒత్నీయేలు కూడా చనిపోతాడు కదా. నార్మల్గా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇశ్రాయేలీలు మరలా పాపం చేయడం మొదలు పెడతారనమాట. మళ్ళీ యెహోవాని మర్చిపోయి, దేవుని మర్చిపోయి మరలా విగ్రహాలకు పూజ చేస్తూ అలా చేయడం మొదలు పెడతారు. దేవుడు మళ్ళీ వారిని అదొక సైకిల్ లాగా మనం చూడొచ్చు. మీకు ఒక పిక్చర్ కూడా స్లైడ్లో చూపిస్తాము. సో మరలా పాపం చేసిన ఇశ్రాయేలుని దేవుడు ఏం చేస్తాడు, మరలా బానిసలుగా పంపిస్తానమాట. సో ఇలా ఈసారి సెకండ్ టైం వీరు మోయాబు రాజైన ఎగ్లోనుకు యుద్ధానికి వెళ్తారనమాట. ఇతని పైకి యుద్ధానికి వెళ్తారు, వీళ్ళు బానిసలుగా ఉంటారనమాట. సో ఇక్కడ దేవుడు ఈ ఎగ్లోన్ అనే రాజుకు బలం ఇస్తాడు. దేవుడే శత్రువుకి బలం ఇచ్చేసి ఇశ్రాయేలీలు 18 సంవత్సరంలో పూర్తిగా ఇతని కింద బానిసలుగా ఉంటారనమాట. సో మరలా వీరు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీరికి ఏహూదు అనే ఒక న్యాయాధిపతిని వీరి కొరకు లేపుతాడనమాట. సో యెహూదు ఒక ఏలుబడిలో వీరు 80 సంవత్సరంలో నెమ్మదిగా ఉన్నట్టు మనం చూస్తాం. మరలా యెహూదు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి మీరు, మరలా ఇశ్రాయేలీలు అదే పాపం చేయడం మొదలు పెడతారనమాట. మొదలుపెట్టినప్పుడు ఈసారి దేవుడు వారి కొరకు షమ్గరు అనే 3వ న్యాయాధిపతిని లేపినట్టు మనం చూస్తాము. సో ఈతను ఫిలిష్తీలను హతమర్చి ఇశ్రాయేలీలను రక్షించినట్టు మనం బైబిల్లో చదువుతాం అనమాట. సో ఇప్పుడు 4వ న్యాయాధిపతి దగ్గరికి మనం వచ్చాం. సో ఈ షమ్గర్ చనిపోయిన తర్వాత దేవుడు వీరికి ఒక స్త్రీని న్యాయాధిపతిగా ఎన్నుకుంటాడు, తను దెబోరా అనమాట. సో దేవుని దృష్టికి వీళ్ళు దోషులైన తర్వాత కనాను రాజైన యాబీను చేతికి ఈసారి వీళ్ళు బానిసలుగా వెళ్ళారనమాట. 4వ సారి వీరు ఎవరి కింద బానిసలుగా వెళ్ళారు, కనాను రాజైన యాబీను అనే ఒక రాజు కిందికి వీరు బానిసలుగా వెళ్ళినట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ రాజు యొక్క సేనాధిపతి, ఆర్మీ కమాండర్ అంటాం కదా, ఏ రాజ్యానికన్నా ఆర్మీ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళడానికి, శత్రువులను హతమార్చడానికి వారు ఒక సైన్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కదా. సో ఈ సైన్యానికి ఒక కమాండర్ ఉంటాడు, ఒక చీఫ్ కమాండర్ లాగా ఉంటాడు. సో అతని పేరు సిసేరా అనమాట. మనం ఎక్కువ ఈరోజు ఈ సిసేరా అనే వ్యక్తి గురించి మనం బాగా వినబోతున్నాం అనమాట. సో ఇలా ఈ సిసేరా ఆర్మీ కమాండర్ ఉంటాడు. ఇంకా యాబీను రాజే ఉన్న ఈ ప్రాంతంలో 20 సంవత్సరంలో ఈ రాజు ఇశ్రాయేలీలను కఠినంగా బాధ పెడతాడనమాట. 20 years ఇశ్రాయేలీలు ఈ రాజు కింద బాగా శ్రమ పడినట్టు మనం చూస్తామన్నమాట. సో వీరు యథావిధిగా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దెబోరాని వీరి కొరకు పంపిస్తాడనమాట. సో ఈమె భర్త పేరు లపీదోతు. ఈమె ఇశ్రాయేలును తీర్పు తీర్చడానికి దెబోరా సరళి వృక్షం కింద కూర్చునేదంట. ఇంగ్లీష్లో పామ్ ట్రీ ఆఫ్ దెబోరా అని ఉంటుంది. సో ఈ చెట్టు కింద కూర్చొని తను న్యాయం చేసేదన్న. ఇశ్రాయేలీలు తన దగ్గరికి వచ్చి ఏదన్నా బాధలు, ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు తను ఆ చెట్టు కింద కూర్చొని న్యాయం చేసేదని చెప్పేసి మనం వింటామన్నమాట. సో ఈ దెబోరా అనే న్యాయాధిపతి ఇశ్రాయేలీలను ఈ రాజు నుంచి విడిపించాలని, ముఖ్యంగా సిసేరా నుంచి విడిపించాలని చెప్పేసి, రక్షించాలని చెప్పేసి నిర్ణయించుకుంటుందన్నమాట. సో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే బారాకు అనే ఒక వ్యక్తిని పిలిపిస్తుందన్నమాట. ఈ బారాకు మనం చూస్తే నఫ్తాలి వంశస్థుడు అనమాట, నఫ్తాలి గోత్రానికి చెందినవాడు. ఇతని తండ్రి పేరు వచ్చేసి అబీనోయాము అని మనం చూస్తాం. సో ఈ బారాక్ని పిలిపించి ఈమె మాట్లాడుతుంది. ఏమని అంటే, నువ్వు వెళ్ళి నఫ్తాలి వంశంలో నుంచి ఇంకా జబులూను వంశంలో నుండి 10,000 మందిని నువ్వు తీసుకొని రా అని చెప్తుంది అనమాట. సో ఎందుకు ఆమె 10,000 మందిని తీసుకురమ్మంటుంది? ఇప్పుడు యుద్ధానికి బారాకును సిద్ధం చేస్తుంది అనమాట. ఆ రాజుకి విరోధంగా యుద్ధానికి వెళ్ళాలి, సిసేరాకి విరోధంగా యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు బారాకుని ప్రోత్సహిస్తుంది అనమాట. సో 10,000 మందిని తీసుకొని రమ్మని చెప్తుంది అనమాట. తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తుంది. ఏంటంటే, యెహోవా ఆల్రెడీ సెలవిచ్చాడు కదా అని ఒక ధైర్యం కలిగిన మాట దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఒక మాట చెప్తుంది. ఏంటంటే, నేను నీ దగ్గరికి రాజైన యాబీనును ఇంకా అతని సేనాధిపతి ఎవరైతే ఉన్నారో సిసేరాను, అతని రథములను ఇంకా అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి
నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని చెప్పేసి దెబోరా ఒక మాట ఎవరికి బారాకుకు చెప్తుందనమాట. అంటే ఆల్రెడీ ఈ శత్రువుని మన చేతికి అప్పగించేశానని చెప్పేసి యెహోవా మనకి సెలవిచ్చేశాడు కదా అని చెప్పి ధైర్యంగా రోషం కలిగి బారాకును చాలా ఎంకరేజ్ చేస్తుందనమాట. చేసినప్పుడు అతను ఏం చేస్తాడనమాట, బారాకు కూడా నమ్మకం కలిగి దెబోరాతో అంటాడు, కానీ నువ్వు నాతో యుద్ధానికి వస్తేనే నేను బయలుదేరుతానని చెప్పేసి అంటాడనమాట. తను ఏం కోరుకుంటున్నాడు బారాకు, దెబోరా కూడా తనతో పాటు యుద్ధానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. సో దెబోరా ఏం చెప్తుందంటే, సరే నువ్వు ఎలా చెప్తే అలా నేను నీతో పాటే యుద్ధానికి వస్తాను, కానీ ఈ ప్రయాణం వల్ల నీకు ఏ ఘనత కూడా రాదు అని చెప్పేసి దెబోరా చెప్తుందన్నమాట. దేవుడు ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించును అని చెప్పేసి తను నేను నీతో పాటు వస్తానని చెప్పేసి ఒప్పుకుంటుందన్నమాట. సో ఇలా సిసేరాకి ఈ విషయం తెలుస్తుంది. బారాకు దెబోరా కలిసి ఇలా 10,000 మందిని పట్టుకొని యుద్ధానికి బయలుదేరారని తెలిసి ఈ సిసేరా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న 900 ఇనుప రథములు 900 ఐరన్ చారెట్స్ అతని దగ్గర ఉంటాయన్నమాట. ఒక రథం ఎంత పెద్దగా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. అలాంటివి 900 రథములు అంటే చాలా పెద్ద విషయం అది. సో ఆ 900 రథములు ఇంకా అతని దగ్గర ఉన్న సమస్త జనములను, తన పక్షంగా ఉన్న సమస్త జనములను సిసేరా పిలిపించి అతను కూడా బయలుదేరినట్టు మనం చూస్తామన్నమాట. సో అప్పుడు దెబోరా ఏం చెప్తుందంటే ఇంకొక మాట కూడా చెప్తుంది. దేవుడు దగ్గర నుంచి పొందుకున్న మాటనే చెప్తుంది. లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఏం చెప్తుంది, యెహోవా ఆల్రెడీ మన ముందు బయలుదేరాడు, సో సిసేరాని ఈరోజు మన చేతికి అప్పచెప్తున్నాడు కాబట్టి నువ్వు లెగ్గు అని చెప్పేసి బారాకుకు చెప్తుందన్నమాట. సో ఆల్రెడీ యుద్ధంలో ఏం జరగబోతోందో ఆ రిజల్ట్ ఏంటి అని చెప్పేసి దేవుడు ఆల్రెడీ దెబోరాకు చెప్పేశాడనమాట. సో అందుకే ఆ ధైర్యంతో తన ఆలోచనను బట్టి కాదు కానీ దేవుడు ఏదైతే మాట తనకి చెప్తున్నాడో ఆ మాటను తను బారాకుకు చెప్పి ధైర్యపరుస్తూ ఉంటుందని మనకి అర్థమవుతుంది కదా. సో ఇలా వారు బారాకు సిసేరా యుద్ధానికి సిద్ధమైనప్పుడు దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతం చేస్తాడనమాట. సో అదేంటో మనం చూద్దాము. సో ఇలా బారాకు ఇంకా సిసేరా యుద్ధానికి సిద్ధమైనప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతం చేస్తాడనమాట. అది ఏంటంటే ఈ సైన్యం ఏదైతే ఉందో సిసేరా ఒక సైన్యం, శత్రు ఒక సైన్యం ఏదైతే ఉందో వారిని పూర్తిగా దేవుడు అక్కడ కలవరపరిచినట్టు మనం చూస్తామన్నమాట. వారి రథములను ఇంకా వారి సర్వ సైన్యాన్ని దేవుడు అక్కడ కలవరపరిచాడంట, అంటే కన్ఫ్యూజ్ చేసేసాడనమాట. సో అలా కలవరపరచగానే సిసేరా ఏం చేశాడంటే తన రథము దిగి పారిపోవడం మొదలుపెట్టాడంట. ఇమాజిన్ చేసుకోండి, 900 ఇనుప రథములు పెట్టుకొని ఇంకా తన పక్షంగా ఉన్న తన సైన్యాన్ని పట్టుకొని వచ్చిన సిసేరా ఎంత ధైర్యంగా ఎంత గర్వంగా యుద్ధానికి వచ్చుంటాడు ఇశ్రాయేలీల మీద కదా. కానీ దేవుడు వారిని కలవరపరిచేసరికి పాపము రథం దిగి ఆయన కాలి నడకన పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడంట. సో ఇప్పుడు బారాకి ఏం చేశాడంట, తన కత్తి వాత చేత అందరి శత్రువులను హతం చేయడం మొదలుపెట్టాడంట. మనం అక్కడ చదువుతాము, ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు అని చెప్పేసి మనం చదువుతాం అనమాట. సో ఇలా బారాకు అద్భుతంగా అక్కడ శత్రువుని పూర్తిగా హతమార్చినట్టు మనం చూస్తాం. సో దేవుడు అలా వారిని కలవరపరిచి శత్రువు యొక్క బలాన్ని పూర్తిగా జీరో చేసేసాడనమాట. ఇంత బలంగా వచ్చిన సిసేరా బలం ఇప్పుడు ఏమైపోయింది, జీరో అయిపోయి ఆయన పారిపోవడం మొదలుపెట్టాడనమాట. సో ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు హెబెరు. సో హెబెరు భార్య అయిన యాయేలు ఒక గుడారానికి సిసేరా పారిపోయాడనమాట. సో తన గుడారం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెంటనే అతన్ని లోపలికి పిలిచి భయపడుకు అని చెప్పేసి ఒక గొంగలి కప్పుతుందనమాట. గొంగలి అంటే మనం బ్లాంకెట్ అంటాం కదా. సో అతను పరిగెత్తున్న విధానం చూస్తే ఆమెకి అర్థమైపోయి ఉంటుంది అతను బాగా భయపడుతున్నాడు అని చెప్పేసి అతన్ని లోపలికి పిలిచి నువ్వేం భయపడద్దు అని చెప్పేసి ఒక గొంగలి కప్పుతుందనమాట. కప్పిన తర్వాత అతనికి బాగా దాహం వేస్తుందనమాట, ఎందుకంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. సో దాహం వేసినప్పుడు ఇప్పుడు యాయేల్ని అతను వాటర్ అడిగాడంట, కొన్ని నీళ్ళు నాకు ఇవ్వమని అడిగినప్పుడు ఈమె వెళ్ళేసి నీళ్ళకు బదులుగా పాలుని తీసుకొని వస్తుందనమాట. మిల్క్ తీసుకొని వచ్చి అతనికి ఇస్తుందన్నమాట. అతను తాగేసిన తర్వాత అతను ఏం చెప్తాడంటే ఎవరైనా ఒకవేళ నువ్వు వెళ్ళి గుడారం ఒక ద్వారం దగ్గర నువ్వు వెళ్ళి నిల్చో, ఎవరైనా వచ్చి లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవ్వరు లేరని చెప్పు అని చెప్పి యాయేలుకు చెప్తాడనమాట. సో ఆయనకి తెలుసు సిసేరాకు ఏమని, బారాకు వదిలిపెట్టడు, తరుముకుంటూ వస్తాడు,
వెతుక్కుంటూ వస్తాడు సిసేరాని అని చెప్పేసి తెలుసు కాబట్టి ముందుగానే యాయేలికిన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఏమని, ద్వారం దగ్గర ఉండు, ఎవరైనా అడిగితే లోపల ఎవ్వరు లేరు అని చెప్పేసి చెప్పు అని అంటాడనమాట. సో అతను చెప్పిన తర్వాత ఆమె సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది, ఇంత మంచిగా లోపలికి పిలిచి భయపడొద్దని చెప్పేసి గొంగలి కప్పి ఇంకా వాటర్ అడిగితే ఏమిస్తుంది, తిను మిల్క్ని ఇస్తుంది కదా, నీళ్ళని అడిగితే పాలనిచ్చి ఇంత మంచిగా కాపాడుతున్న ఈమె తనని ప్రొటెక్ట్ చేస్తుందనే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక వింత జరుగుతుంది. ఏం తెలుసా, అలసిపోయి సిసేరా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడంట. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఈమె యాయేలు ఏం చేస్తుందంటే ఒక మేకును తీసుకొని సుత్తెని కూడా తీసుకుంటుందంట. ఈ సుత్తతో మేకు ఏం చేస్తుందంట, తన సిసేరా యొక్క తలలో, అతని కనతలలో దాన్ని దిగగొడుతుందని చెప్పేసి మనం చదువుతాం అనమాట. ఇది ఎంత విచిత్రం కదా. తనకి తెలిసిన వారు అని చెప్పేసి యాయేలు యొక్క ఇంటికి వెళ్తే తను ఏం చేసింది, మేకును తన తలకి దిగగొట్టింది అనమాట. ఎవరి తలలో అయినా మేకు దిగగొడితే బతుకుతారా, లేదు కదా, చనిపోతారు. సో సిసేరా కూడా అప్పుడే ఆ గాఢ నిద్రలోనే అలానే చనిపోయాడని చెప్పేసి మనం చూస్తాం. సో బారాకు ఇప్పుడు అక్కడంతా యుద్ధం జరిగిపోయిన తర్వాత సిసేరాని తరుముకుంటూ సిసేరాని వెతకడానికి అతను వచ్చాడనమాట. వచ్చి వెతుకుతున్నప్పుడు తిను యాయేలు ఏం చేసిందంటే బారాకును ఎదుర్కొని వెళ్ళి, ఇదిగో నువ్వు వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నాడు, రా అని చెప్పేసి గుడారంలోనికి బారాకును తీసుకెళ్తుందంట. సో బారాక్ అక్కడ ఏం చూశాడు, సిసేరా చనిపోవడం చూశాడనమాట. సో ఇలా ఎంతో విచిత్రంగా అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలీలకు ఒక గెలుపునని ఇచ్చాడనమాట. సో మనం చూస్తే అలా ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీల ముందు యాబీను రాజు, కనాను రాజు యాబీను ఉన్నాడు కదా, అతన్ని పూర్తిగా అణిచివేశాడని చెప్పేసి మనం చదువుతాము. ఇంకా అతని యొక్క బలాన్ని, అతని యొక్క సైన్యాన్ని దేవుడు పూర్తిగా తీసివేసి ఇశ్రాయేలీలకు ఒక గొప్ప జయము, దెబోరా యొక్క నాయకత్వంలో, దెబోరా న్యాయాధిపతిగా ఉన్న ఆ సమయంలో వీరికి ఒక గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పేసి మనం ఇప్పటి వరకు చదివామన్నమాట. సో ఇదంతా జరిగిన తర్వాత దెబోరా ఇంకా బారాకు దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతాస్తుతులు చెప్పడము మొదలు పెడతారనమాట. అది ఒక పాట రూపకంగా వాళ్ళు దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. మనం ఇది న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం పూర్తిగా సాంగ్ ఉంటుంది. ఈ 5వ అధ్యాయంలో మొత్తం ఏమీ ఉండదు, ఒక పాట మట్టుకే రాసి ఉంటుంది. మీరు చదవండి, చాలా బాగుంటుంది. దేవుడు అంటే ఇంతవరకు ఇశ్రాయేల్ చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ వారొక మంచి పాట పాడతాం. మనం కూడా చర్చ్లో పాట పాడతాం కదా, దేవుడు చేసిన ఉపకారములను మరవద్దు అని చెప్పి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్తాం కదా. సో అలాగే దెబోరా బారాకు ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా ఒక మంచి పాట పాడి దేవుణ్ణి చాలా సంతోషపెట్టి స్తుతిస్తారని చెప్పేసి మనము ఈ చాప్టర్లో వింటామన్నమాట. సో దెబోరా ఒక నాయకత్వంలో 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు చాలా నెమ్మదిగా హ్యాపీగా ఉంటారనమాట. సో ఇలా దేవుడు ఒక స్త్రీని 4వ న్యాయాధిపతిగా ఇశ్రాయేలును రక్షించడానికి ఎన్నుకొని ఇలా దేవుడు వారిని రక్షిస్తారనమాట. ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా మనము దేవుడు ఈ లెసన్ ద్వారా, దెబోరా ఒక జీవితం ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒక 4 పాయింట్స్ మనము ఈరోజు నేర్చుకుందాము. సో మనము ఎక్కువ దెబోరా మాట్లాడిన మాటలలో, దెబోరా బారాకుతో చెప్పిన మాటలలో మనం ఏం చూసాము, దేవుడు తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు తనకి ఏదైతే చెప్పమని అంటున్నాడో అదే బారాకుతో మాట్లాడుతుంది కదా. తను ఒక న్యాయాధిపతి అని, తనకు ఒక మంచి అధికారం ఉందని, లేదా ఇశ్రాయేలీలు అందరూ తన దగ్గరికే వచ్చి సలహాలు అడుగుతున్నారు కదా అని చెప్పి తన సొంత ఆలోచన దెబోరా అస్సలు ఉపయోగించలేదు. కానీ ఓన్లీ తను దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాటలు చెప్పి బారాకును చాలా ప్రోత్సహించింది, చాలా ఎంకరేజ్ చేసింది కదా. తను ఏం చెప్తుంది, యెహోవా మన ముందు నడుస్తున్నాడు, లెమ్ము, ఈరోజు దేవుడు సిసేరాను మన చేతికి అప్పచెప్తున్నాడు అని చెప్పేసి ఎంత ధైర్యంగా తను బారాకుకు చెప్తుంది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దెబోరా తన సొంత ఆలోచన వాడకుండా దేవుడి ఆలోచన ప్రకారమే నడిచింది. తనకున్న అధికారంని పక్కన పెట్టి దేవుడి ఆలోచన మట్టుకు తను యూజ్ చేసిందని చెప్పేసి మనము ఈ ఒక లెసన్ ద్వారా మనం ముఖ్యమైన విషయం నేర్చుకోవచ్చు అనమాట. సో మనం కూడా మన జీవితంలో ఇక మీరు ముందుకు వెళ్తున్నప్పుడు కానీ, ఎప్పుడు మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, లేదా ఏం చేయాలో అర్థం కాకపోయినప్పుడు మనం ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా ఉపయోగించవద్దు. మన సొంత డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. ఏ విషయం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం దేవుడి ఎదుట
అది పెట్టి దేవుడిని అడిగితే దేవుడు మనకు ఆ ప్రాబ్లం, ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి తప్పకుండా దేవుడే పరిష్కారం మనకి ఇస్తాడనమాట. సో మన ఆలోచన ప్రకారం మనం వెళ్తే తప్పకుండా మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దేవుడి ఆలోచన ప్రకారం మనం వెళ్తే జీవితంలో మనం ఎప్పుడు కూడా పడిపోము. అది కరెక్ట్ ప్లేస్కే మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. ఈ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు. ఇంకొకటి పాయింట్ వచ్చేసి, మనం ఇందాక గురిని ఏదైతే విన్నామో ఫస్ట్లో, ఆ పాయింట్ అదేంటంటే, దేవుడికి ఎవరైతే చెప్పుకుంటారో ఇలా దెబోరా లాగా నమ్మకంగా దేవుడి పక్షంగా ఉంటూ ఎవరైతే నడుస్తారో వారు స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ దేవుడికి ఏ భేదం లేదు, ఎవరైనా పర్లేదు. కానీ దేవుడి ఎదుట ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటాడని చెప్పేసి కూడా మనము చూసాం కదా. ఇప్పటి వరకు నేర్చుకున్న లెసన్స్లో మనం ఏ స్త్రీ గురించి నేర్చుకోలేదు కదా. ఈమె యుద్ధానికి వెళ్ళిన ఒక ధైర్యము కలిగిన ఒక స్త్రీ కదా. సో ఇలా దేవుడు స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ దేవుడు ఎవరైనా సరే అతనికి నమ్మకంగా ఉన్న వారిని తప్పకుండా దేవుడు బలంగా వాడుకుని దేవుడు వారితో మాట్లాడుతూ ఇంకా వారిని చాలా ముందుగా నడిపిస్తాడని చెప్పేసి కూడా మనం ఒక పాయింట్ తెలుసుకోవచ్చు. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి, నెవర్ స్టాప్ సింగింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్. మనము ఇందాక విన్నట్టు దెబోరా యుద్ధం గెలిచిన తర్వాత మర్చిపోలేదు దేవుణ్ణి కదా. తనకి తెలుసు తన జ్ఞానం బట్టి లేదా తనకున్న ఒక న్యాయాధిపతి అనే ఒక పొజిషన్ బట్టి కాదు, లేదా తనకున్న సైన్యం బట్టి కాదు, కానీ కేవలము దేవుడు సహాయం చేయడాన్ని బట్టే వారు యుద్ధాన్ని గెలిచారని చెప్పేసి దెబోరాకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టే ఆ దేవుడికి తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోలేదన్నమాట. దేవుడికి తను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోలేదని మనం విన్నాం కదా. తను పాట పాడుతూ ఎంతో ఆనందంగా బారాకుతో కలిసి తను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందనమాట. సో మనం కూడా మన జీవితంలో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనకి జరిగే ఏవైతే మేలులు, ఉపకారములు, ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి దేవుడి దగ్గర నుంచి మనకి వస్తున్నాయని చెప్పేసి మనము ఫస్ట్ గుర్తించాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం అవి మర్చిపోవద్దు. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు ఈసారి మేలు చేశాడు, లేదా ఇప్పుడు నాకు చేశాడు, ఇక ముందు కూడా నాకు చేయబోతున్నాడని చెప్పేసి మనం ఎప్పుడు ఈ విషయాలు మర్చిపోకూడదు. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆ మేలులను బట్టి దేవుణ్ణి మనము థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా అస్సలు మర్చిపోవద్దు మన జీవితంలో. అది ఒక పాట ద్వారా కావచ్చు, లేదా ఒక ప్రార్థన ద్వారా కావచ్చు, లేదా దేవుడు మనకి చేసిన మేళ్ళను ఇతరులకి షేర్ చేసుకోవడం ద్వారా కూడా అవ్వచ్చు. ఏ విధమైనా పర్వాలేదు, కానీ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పడం మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో ఈరోజు నుంచి మీరు మీ ప్రార్థనలో కానీ, లేదా మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీరు షేర్ చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఎన్ని రోజులు దేవుడు మీ లైఫ్లో లేదా మీ ఇంట్లోనే దేవుడు చేసిన మేలులను మనం ఇతరులకి కూడా చెప్పేవారిగా మనము సిద్ధపడాలి. ఇంకా మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతిరోజు కూడా మనము ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రోజు దేవుడు మనకు చేసిన మేలులను కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడికి ప్రతిరోజు కూడా మనము థ్యాంక్స్ చెప్పడము అది అస్సలు మర్చిపోకూడదు. సో దెబోరాకి కూడా మనం ఇందాక విన్నట్టు అన్ని విషయాలు దేవుడు ముందే తనకి చెప్పేశాడు కదా. యుద్ధంలో జయం దొరుకుతుంది అన్న విషయం దెబోరాకి ముందే తెలుసు. అందుకే ఆమె అంత ధైర్యంగా, అంత విశ్వాసంతో ముందడుగు వేసింది. సో మీరు కూడా కోరుకుంటున్నారా దేవుడు జరగబోయే వాటి గురించి మీకు చెప్పాలని, ఇంకా తన స్వరం వినాలని మీకు అనిపిస్తే మనమందరం కూడా దెబోరాలాగా విశ్వాసం కలిగి ఆయనకు అప్పచెప్పుకుంటే దేవుడు మనతో కూడా జరగబోయే విషయాలు కానీ, లేదా ఏం చేయాలో మనతో కూడా దేవుడు తప్పకుండా దెబోరాతో మాట్లాడినట్టు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆ విశ్వాసం ఉంటే చాలు. సో ఇలా దేవుడు మనతో ఈరోజు ఈ స్త్రీ గురించి, ఈమె ఒక ప్రవక్తి కూడా అని వింటాం. ఆమె ఒక ప్రాఫిటెస్. ఇంతకుముందు ప్రాఫిటెస్ అంటే, ప్రవక్త అంటే ఎవరు? దేవుడి స్వరం విని ప్రజలకు వినిపించేవారే ప్రవక్త. సో ఈమె ఒక న్యాయాధిపతి యాజ్ వెల్ యాజ్ ఈమె ఒక ప్రవక్తి కూడా అనమాట. సో ఇంత మంచి పర్సన్ గురించి, వ్యక్తి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడినందుకు ఆయనకి మనం అందరం కలిసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇలా మీ అందరికీ ఈ లెసన్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాని ఎడల మరలా వీడియో చూడండి. బైబిల్ పోర్షన్ చదవడం అస్సలు మర్చిపోవద్దు. న్యాయాధిపతులు చాప్టర్ 4 అందరూ చదివి, మెమరీ వర్సెస్ చదివి, ఇంకా కింద మీకు ఇవ్వబడిన వర్క్షీట్ అండ్ యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని
ముగించేద్దాం. అందరూ నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం. తండ్రి, ఈరోజు మేము దెబోరా అనే న్యాయాధిపతి ప్రవక్తి గురించి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. స్త్రీ అయినప్పటికీ ప్రభా ధైర్యంగా తను ప్రభా రోషంతో ప్రభా మీరు తనతో మాట్లాడుతున్న ప్రతి మాటని ప్రభా ముందుకి పెడుతూ మీ పైన విశ్వాసం ఉంచుతూ తను యుద్ధానికి బయలుదేరినట్టు మేము చూసామయ్యా. మీకు చాలా వందనాలయ్యా ప్రభా, తన గురించి మా ముందు పెట్టినందుకు. ఇంకా తను ప్రభు స్తోత్రములు మీ యుద్ధం గెలిచిన తర్వాత కూడా తను కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా తను మర్చిపోలేదు అని కూడా మేము విన్నాం తండ్రి. అద్భుతకరుడా, మీరు మాతో ఈరోజు తన గురించి మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మేము కూడా ప్రభా మా జీవితాలలో మీరు చేస్తున్న మేళ్లను కూడా మేము ఎన్నటికీ మర్చిపోకుండా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని కూడా వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రంలో మేమందరం మీకు ఈరోజు అప్పచెప్పుకుంటున్నాము. మా జీవితాలను మమ్మల్ని కూడా దెబ్బరాని వాడుకున్నట్టు ధైర్యంగా మమ్మల్ని కూడా ప్రభా యుద్ధానికి ప్రభా మమ్మల్ని కూడా ముందుకు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.